యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలుపుచు వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. బైబిల్లోని బంగారు మాటలు, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాము. మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవుడైన యెహోవా మొట్టమొదటిగానే తన బిడ్డలమైనటువంటి తన ప్రజలందరికీ కూడా ఆశీర్వదించాలి, అందరినీ ఆశీర్వదించాల, మేలుల చేత, ఈవుల చేత, మంచి ఈవుల చేత ఆశీర్వదించాలని దైవ నిర్ణయం. దేవుడు స్వయాన తన బిడ్డలకు చెప్తున్నటువంటి మాటలు, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. మరి నూతన సంవత్సరంలో దేవుని కాపుదల, భద్రత, ఆయన ఆశీర్వాదము మనకు ఉండాలని దైవ వాక్యం కూడా ఈరోజు మనము బైబిల్లోని బంగారు మాటని చూస్తుంటున్నాము. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. మొట్టమొదట కాపాడునుగాక, ఆ తర్వాత కరుణించునుగాక, ఆ తర్వాత ఆయన సన్నిధి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. దేవుడు ఒకేసారి అన్ని రకముల ఆశీర్వాదముల చేత నిన్ను నన్ను బలపరుస్తూ ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నాడు. మరి మనం ఎంతవరకు ఆయన విధులు, కట్టడలు, ఆయన నామస్మరణ చేస్తున్నాం? ఇది కూడా మనకు అవసరమే. దేవుడైతే నిత్యము నిరంతరము మనందరి ఎడల ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి మనల్ని కాపాడాలని ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. మరి మనం ఏ రకంగా ఉంటున్నాం అనేది చూసుకోవాలి. మొట్టమొదటి చూస్తే ఆశీర్వదించి కాపాడునుగాక, ఆయన సన్నిధి ప్రకాశింపచేసి కరుణించునుగాక, ఆ తర్వాత చూస్తే సన్నిధి ఉదయింపచేసి సమాధానము కలుగునుగాక అని 3 రకములుగా దేవుడు ఆశీర్వదించడం మనం చూస్తుంటున్నాం. దైవ ఆశీర్వాదము మనకి ఈ రీతిగా ఉన్నప్పుడు మనం మన దేవుణ్ణి మరిచిన ఎడల మనకు ఆశీర్వాదాలని పోగొట్టుకుంటామేమో. కనుక ఈ దినమున బైబిల్లోని బంగారు మాట, దేవుని ఆశీర్వాదము. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. 3 రకములుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవుడు ఆశపడుతున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు, నా బిడ్డలను ఏ రీతిగా నేను ఆశీర్వదించాలా అనేది ఆశపడుతూ యాజకులకు చెప్పినటువంటి మాటలుగా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే 22వ వచనము, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనంలో యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగున దీవింపవలెను. దేవుడు నేర్పించినటువంటి పాఠం ఇది, దేవుడు నేర్పించినటువంటి ఆశీర్వచనం. కనుక ఈ ఆశీర్వచనము నిత్యము అందరికీ కలుగునుగా కానీ దేవుడు ఏర్పాటు చేసి సేవకులకు ఇచ్చినటువంటి ఆశీర్వచనం అని చెప్పొచ్చు. అంతేకాకుండా దేవుడు కూడా దీవిస్తూ ఆయన నుండి వచ్చిన మాటని ఉచ్చరించటానికి దేవుడిచ్చిన ఆధిక్యత అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన బిడ్డలకు ప్రతి ఒక్కరి మీద ఆయన ఆశీర్వాదము కలుగునుగాక అని మనం ఈరోజు చూస్తుంటున్నాం. అలాగే చూస్తే కీర్తన 67వ కీర్తనలో మనం ఒక మాటని చదువుకుందాము. 67వ కీర్తన 2వ వచనం, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశించునుగాక. అనగా దేవుడు మనల్ని కరుణిస్తాడు. ఆరంభంలోనే సంఖ్యాకాండంలోనే చూసాము, ఆయన ఆశీర్వదించి కాపాడును, ఆయన సన్నిధి ప్రకాశింపచేసి కరుణించును, ఆయన సన్నిధి కాంతి ద్వారా మనము సమాధానముగా ఉందుము అని మనకు ఆశీర్వచనం చూసాం. ఇక్కడ కీర్తనకారుడు కూడా ఏమని వ్రాస్తున్నాడంటే, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును కాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయను. దేవుని ముఖకాంతి, దేవుని యొక్క ముఖకాంతి మనుషులకు ఉన్న ఎడల నిజంగా ధన్యులం.
కనుక ఇక్కడ చూస్తే ఆశపడే భక్తులకు దేవుడు తీరుస్తాడు, ఆశను తీర్చే దేవుడు. కనుక ఇక్కడ చూస్తే ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయను. ఇక్కడ ఇంకొకటి యాడ్ చేసుకుంటాం, ఆయన ముఖకాంతి మనకు ప్రకాశింప చేయు దేవుడు. ఆయన ఎంతో దేదీప్యమానమైన వెలుగు కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన ముఖ కాంతి కొంచెమైనా మనలో కలిగి ఉండాలని ఈ కీర్తనకారుడు ఆశిస్తూ చెప్తున్నటువంటి మాట. దేవుడు మమ్మల్ని కరుణించి ఆయన కృప, కాపుదల, కనికరము, కరుణ ద్వారా దేవుడు మనల్ని కరుణించి ఆయన ముఖ కాంతి మనకు ప్రకాశింపచేయను కాక అని కీర్తనకారుడు చెప్పడం కూడా మనము వింటున్నాం. అలాగే చూస్తే 119వ కీర్తన 135వ వచనం చదువుకుందాము. 119వ కీర్తన 135వ వచనం. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. దైవ బిడ్డలందరి మీదను, అలాగే తన ప్రేమించిన ప్రతి ఒక్కరి మీద కూడా ముఖ కాంతి ప్రకాశింపచేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. ఇది మనము తల వంచి అడగాల్సినటువంటి విషయం. దేవుడు ఆశీర్వదించి కాపాడుతున్నాడు, ఆయన ముఖకాంతిని మనకు ప్రకాశింపచేస్తున్నాడు, ఆయన సన్నిధి ఉదయింపచేసి మనకి సమాధానపరుస్తున్నాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే నీ కట్టడలను నాకు బోధింపుము. దేవుని కట్టడలు, విధులు, ఆజ్ఞలు తెలుసుకున్న మనము ఎప్పుడైతే అవి అనుసరిస్తామో సంపూర్ణంగా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందు గురించే ఇదే 119వ కీర్తన 97వ వచనంలో చక్కని మాట ఉంటుంది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. మనం చేయాల్సిన పని ఏంటంటే మన సృష్టికర్తను స్తుతించడము, గణపరచడము, ఆరాధించడము, ఆయన్ని కొనియాడడం. దేవుడు ఇష్టపడుతున్నాడు ఏమని అని అంటే మనల్ని ఆశీర్వదించడానికి, కాపాడటానికి, కరుణించడానికి, సమాధానపరచడానికి దేవుడు ఎల్లప్పుడూ మన కొరకు చూస్తున్నాడు. మనము మాట్లాడినప్పుడు ఆయన ఈ అన్ని ఈవుల చేత, ఆశీర్వచనముల చేత ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. కనుక ఈరోజు నీవు నేను కూడా బైబిల్లోని బంగారు మాట, దేవుడు మనల్ని ఆశీర్వదించు దేవుడై ఉంటున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. కనుక సంవత్సరాంతము వరకు కూడా మనము ఆయన కట్టడలు గైకొంటూ, ఆయన విధులు నెరవేరుస్తూ, ఆయన ప్రియ బిడ్డలముగా ఉంటూ యెహోవా దేవుని నుండి వచ్చు ఆశీర్వాదమునకు పాత్రులమవుదుము గాక. ఆమేన్.